స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి చెప్పుకునే ముందు 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ కోసం వెయిట్ చేయకండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్లో అందరూ కూర్చొని చూస్తున్నాం, క్రెడిట్స్ అంతా అయిపోయి ఫైనల్ టాటా బై బై కథం అన్నాడు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీలైనంత వరకు మూవీని 3D లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ మూవీ 2D లో చూశాను. కొన్ని ఇన్వర్టెడ్ షాట్స్ ఉంటాయి అనమాట, అంటే స్కై స్క్రేపర్స్ ని చూపిస్తూ స్పైడర్ మ్యాన్ అప్సైడ్ డౌన్ కూర్చుంటారు అనమాట. అది ఎక్స్ట్రాడినరీ అనిపించింది, సో నైస్. అండ్ స్పైడర్ మ్యాన్ వెబ్ స్వింగింగ్ షాట్స్ ఉంటాయి కదా, వెబ్ స్వింగింగ్ అనుకోవచ్చు, అవి చాలా చాలా బాగున్నాయి. నేను అవి చూసిన తర్వాతే అరే మూవీ 3D లో చూసింటే బాగుండేది అనిపించింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పక్కన పెయింటింగ్ వేస్తున్నా, అది కూడా చూడండి. రివ్యూ అయిపోయిన తర్వాత పెయింటింగ్ రివ్యూ కూడా ఉంటుంది. హోప్ యూ లైక్ ఇట్. సో మూవీలోకి వచ్చేద్దాం. నాకైతే బాగా నచ్చింది, సినిమా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ అండ్ ఫ్రాంక్, అది పనిషర్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య బ్రొమాన్స్ బాగుంటది. సెకండ్ థింగ్ అంటే ఎమోషన్స్ బాగుంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే క్యామియోస్ బాగానే వర్కౌట్ అయినాయి. మనం చూసేది స్పైడర్ మ్యాన్ మూవీ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హల్క్ క్యామియో ఉంటుంది కదా, ఇట్స్ క్యామియో, అదో 5 minutes ఉంటుంది, అని దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. తక్కువ ఉన్నాయి అనిపిస్తుందేమో కానీ బాగుంటాయి. మోస్ట్ ప్రాబ్లీ ఆ ఫైనల్ కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, అది మనకు అంత అనిపించదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ డ్రైవ్ దాన్ అన్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించచ్చు. మూవీ కొంచెం స్లో అవుతాడు అనిపిస్తుందేమో కొంతమందికి, ఎందుకంటే మనం వచ్చింది స్పైడర్ మ్యాన్ మూవీ, ఎంటర్టైన్మెంట్ రష్ ఇచ్చే హై యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి అనుకుంటాం. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది నో వే హోమ్ తర్వాత వచ్చే సీక్వెన్స్ అనమాట ఇదంతా. సో ఆఫ్టర్ నో వే హోమ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ అనే అతను ఎవరికి తెలియదు. అంతకు ముందు ఉన్న స్పైడర్ మ్యాన్ ఎవరు, ఇప్పుడున్న స్పైడర్ మ్యాన్ ఎవరు. ఇప్పుడు కొంచెం ఒంటరి జీవితం, డల్ లైఫ్ ఉంటుంది, కంప్లీట్ గా ఎగెనిస్ట్ క్రైమ్ ఫైట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ ఇది. అతనికంటూ పర్సనల్ లైఫ్ ఏమి ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ ని కొంచెం డెవలప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు, విచ్ ఇస్ రీజనబుల్ అనిపించింది నాకు. ఒక గోస్ట్ ఉంటుంది, అందరినీ పొజెస్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్సెప్ట్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ మాత్రం పొజెస్ చేయలేకపోతుంది. సో ఎవరా గోస్ట్, సో ఆ గోస్ట్ ని స్పైడర్ మ్యాన్ ఎలాగ ఎదుర్కొంటాడు అనేది సినిమా. మనకి ఎక్కడ బోర్ కొట్టేలాగా ఏమి ఉండదు, మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీలైనంత తొందరగా వెళ్ళి మూవీస్ చూడండి. నేను చెప్పినట్టు వీలుంటే మంచి థియేటర్లో 3D లో చూడండి. సో నా పెయింటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది, పెయింటింగ్ కూడా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.